నమస్తే అన్న, మంచిగున్నావాయే? హాయ్ బ్రదర్, బాగున్నాను. మీరెలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత. నేను మంచిగానే ఉన్నానన్న. సంక్రాంతికి మీ ఆంధ్రాకి పిలిచి వారం రోజులు నన్ను మస్తుగా చూసుకున్నావు. ఇప్పుడు మా తెలంగాణలో బోనాలు షురువైనాయి. నేను పిలుద్దామని వచ్చిన. ఓ తప్పకుండా బ్రదర్, వస్తాను. ఈసారి వారం రోజులు ఉంటాను, ధూమ్ధామ్ ఎంజాయ్ చేద్దాం. ఇంకా నా తెలంగాణ బలగమంతా బాగున్నారా? అవును, నీ పేరు మార్చారట, కొత్త పేరు ఎలా ఉంది బ్రదర్? అవునన్న, టీఎస్ తీసి టీజీ పెట్టిరు. మళ్ళీ నెక్స్ట్ టైం ఏం పేరు పెడతారని బూలైతుంది. అవును, నీ రాజధాని కూడా మార్చారంట. మళ్ళీ పాత అమరావతి తీసుకుపోయారట నిన్ను. అవును బ్రదర్, ప్రస్తుతానికి నా ఊరు అమరావతిని చేశారు. మళ్ళీ ఎవరైనా మారుస్తారేమోనని నాకు కూడా భయంగా ఉంది. నువ్వేం గట్ల భయపడకన్నా. మన కాడికి ఎంతో మంది లీడర్లు వస్తుంటారు, పోతుంటారు. మనం లోకల్ చంటిగా లెక్కల, మనం వేరు పడ్డ అన్నదమ్ముల లెక్కల కలిసే ఉందాం. గట్లనే మా పవర్ స్టార్ పవన్ అన్నకి నా దిక్కు నుంచి కంగ్రాట్స్ చెప్పన్నా, డిప్యూటీ సీఎం అయినందుకు. తప్పకుండా చెప్తాను బ్రదర్. అవును, కల్కి సినిమా చూసావా బ్రదర్? చూశానన్నా, ఎక్సలెంట్ గా ఉంది సినిమా. మస్తు తీసిండు మన నాగాశ్విని అన్న. అవును బ్రదర్, ప్రభాస్ గారు కూడా బాగా చేశారు. నా ఫేవరెట్ హీరో విజయ్ దేవరకొండ కూడా చిన్న రోల్ అయిన అర్జునుడి క్యారెక్టర్ బాగా చేశారు. నేను చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్స్ అన్న. నువ్వు ఆంధ్ర అయినా మా హీరో విజయ్ అన్న సినిమాలు చూసి ఫ్యాన్ అయిపోయినావు. థ్యాంక్స్ ఎందుకు బ్రదర్? అయినా ఇంకా మా హీరోలు మీ హీరోలు ఏంది బ్రదర్? మన తెలుగు హీరోలు అని అలాగానే. అవునన్న, కరెక్ట్ చెప్పినావు. సినిమా నచ్చితే చూడాలి, లేకుంటే ఇడిచిపెట్టాలి. కానీ ట్రోల్స్ చేసుకోవడం ఏందన్నా? మళ్ళా తెలుగు వాళ్ళం తెలుగు సినిమాల మీద ట్రోల్ చేసుకోవడం ఏందన్నా గలీజ్గా? ముఖ్యంగా మీరు, మేమిద్దరం విడిపోయినా అన్నదమ్ముల్లాగా కలిసే ఉన్నాము. మీరు కూడా అలాగే ఉండాలి. ఒకరికొకరు ఎదురు పడితే మర్యాద ఇచ్చిపుచ్చుకోరి. మనమంతా తెలుగులో మన సంగతి మర్చిపోకురి. జై ఆంధ్రప్రదేశ్, జై తెలంగాణ, జై భారత్. గట్లనే మా తెలుగు అన్లిమిటెడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టుర్రి. బ్యాడ్ కామెంట్ మాత్రం పెట్టకురి. బాయ్.